నన్ను కాయుము అనుక్షణం ఎడబాయని కృపా నన్ను విడువదు ఎన్నటికీ శోకపు లోయలలో కష్టాలలో కనలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని ఈ జీవితం వ్యర్థమని నేననుకొనగా అర్థమే కాని ఈ జీవితం వ్యర్థమని నేననుకొనగా కృపా కనికరము గల దేవా నా కష్టాలని దాటించితివి కృపా కనికరము గల దేవా నా కష్టాలని దాటించితివి ఎడబాయని కృపా నన్ను విడువదు ఎన్నటికీ విశ్వాస పోరాటంలో ఎదురై శోధనలు లోకాసజడిలో సరళితి విశ్వాసములో దుష్టుల క్షేమమే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దుష్టుల క్షేమము నే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దీర్ఘ శాంతముతో దేవా నా చేయి విడువక నడిపించితివి ఎడబాయని కృపా నన్ను విడువదు ఎన్నటికీ నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలము చూచుకొని నిరాశ చెందితిని నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలము చూచుకొని నిరాశ చెందితిని భారమైన ఈ సేవను ఇక చేయలేదని అనుకొనగా భారమైన ఈ బ్రతుకును ఇక వీడలేదని అనుకొనగా ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలను బలపరచితివి ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలను బలపరచితివి ఎడబాయని కృపా నన్ను వెన్నడు ఇడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయుము అనుక్షణం ప్రార్థిద్దాం ప్రతి ఒక్కరు ప్రార్థిద్దాం భారమైన ఈ జీవితం మోయలేని అనుకున్న మన జీవితాన్ని భారమైన ఈ సేవను మోయలేనుకున్న ఈ జీవితాన్ని ప్రధాన యాజకుడైన యేసు నేను ఉన్నానని చెప్పి మన భారతంతా భుజంలో పెట్టి ఉన్నాను. దయచేసి నమ్మండి ప్రియ సంగమా, మనమందరం ఆశీర్వాదానికి వారసులం. సత్యస్వార్థ సన్నిధిలో దేవుని యొక్క నామంలో ఉన్న అక్షరాలను, దేవుని యొక్క నామంలో ఉన్న పునాదులను, దేవుని యొక్క నామంలో ఉన్న బలివల మొక్కలను మనం ప్రియ సువాసన కలిగిన వారమై ఉన్నామన్న సంగతి మర్చిపోవద్దు. నువ్వు ఉన్న సన్నిధి మానవ సన్నిధి కాదు, నువ్వు ఉన్న సన్నిధి సాధారణ సన్నిధి కాదు, నువ్వు ఉన్న సన్నిధి వేషధారణ సన్నిధి కాదు, నువ్వు ఉన్న సన్నిధి లోకపు నాట్యం సన్నిధి కాదు. నువ్వు దేవుని సజీవుడైన మందిరంలో ఉన్నావు. నువ్వు దేవుని సన్నిధానం చూపగలిగిన దేవుని సన్నిధిలో ఉన్నావు. నమ్ము, నీలో ఉన్నవాళ్ళు సజీవుడు. నేను ఏర్పరచుకున్నది దీవెనగా కాదు, నువ్వు ఆశీర్వాదంగా
దీవెనగా మారడానికి చూడు, ప్రయత్నించి చూడు. అలసిపోవాలి, ప్రయత్నం ఆపవద్దు, అవిశ్వాసం రానివ్వద్దు. నువ్వు కోరిక దేవుడికి నడిపిస్తావు. నువ్వు కోరిక దేవుడికి నడిపించబోతున్నావు. నువ్వు కోరిక దేవుడికి నడిపించబోతున్నావు. నువ్వు కోరిక దేవుడికి దేవుడికి స్థిరపరచుకున్నావు. నువ్వు కోరిక దేవుడికి కావలసిన సమకూర్చి దీవెనకరమైన మాటలు నువ్వు దీవెనగా మారటానికి, దీవెనగా మారిపోయేవాడిని అనడానికి ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధమైన మమ్మిగా ప్రేమించిన ఈ దివ్యనామాన్ని గణనామాన్ని నీకు స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆ ప్రార్థన ఆలకించి నీ బిడ్డలకు ఆయన ఆశీర్వాదానికి వారసులుగా మార్చాలి. ఆశీర్వాదానికి వారసులు అంటే ఆయన అయ్యో నేను అనుకునేదాన్ని, నేను కనుక్కునేదాన్ని, నేను అనుకునేవాడిని, కనుక్కునేవాడిని మమ్మల్ని మేము హీనులుగా చూసుకుంటున్నాం. ఏ స్థితిలో ఉన్న ఒక పని మనిషి సిరియా దేశానికి ఆశీర్వాదంగా మారింది ఆయన. ఒక దాసుడిగా వెళ్ళిన యేసోపు ఆయన ఐగుప్తు దేశానికి ఆశీర్వాదంగా మారాడు. దాసుడిగా వెళ్ళిన ఆయన ఎస్తేరు, మొర్దెకై, షద్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు ఆశీర్వాదంగా మారాడు. తండ్రి నీకు వందనాలు ఆయన. యాకోబు ఆయన హారాను దేశానికి ఆశీర్వాదంగా మారాడు. నీకు వందనాలు ఆయన. నీకు పశుపతి సహాయం చేయి. ఒక పాపిష్టి దేశస్తురాలైన రూతులైన బెత్లెహేముకు ఆశీర్వాదంగా మారుతుంది. ప్రపంచంలో ఆయన ఊరి పేరు లేని దేశంలో ఊరుగా ఉన్న బెత్లెహేము ఈ రోజు ప్రపంచానికి దైవ కుమారుడు పుట్టి ఉన్నారు. ఎన్నికలే మా జీవితాన్ని వెలుగునందుకు వందనాలు. బలహీనమైన మా జీవితాన్ని బలపరుస్తున్నందుకు వందనాలు. ఆశ లేని మా జీవితానికి చిగురాశనందుకు వందనాలు. నిరాశని స్పృహలో మా జీవితానికి స్పృహలో తెచ్చినందుకు వందనాలు. ఈ పిల్లలు దీవించండి, మా ప్రార్థన ఆలకించండి. ఇక్కడ బలమైన సేవ జరుగుతుంది. ఇక్కడ ప్రార్థించిన బిడ్డలకు కార్యములు చేయండి. ఇక్కడ ప్రార్థించిన బిడ్డలకు ఆశీర్వాదం వచ్చండి. ఇక్కడ ప్రార్థించిన ప్రతి ఆత్మను మీరు బట్టి ఎవరికి కార్యములు చేసి బిడ్డలందరూ పరిచయం బిడ్డలు దీని ఆహారం జీవాహారం సమకూర్చు. బిడ్డలు తిరిగి వారి కుమారులు దీవెనకరంగా వెళ్ళదు. రాబోయే దినాలలో వర్షాన్ని సమృద్ధికి కుమ్మరించబడి మా డ్యాములని నిండుకు సహాయం చేయండి. ప్రతి వ్యక్తి వారి వారి పనులు ఆశీర్వాదం పొందుటకు విద్యార్థులుగా, ఉద్యోగులుగా, రైతులుగా, కూలీలుగా, కార్మికులుగా, వ్యాపారస్తులుగా, కర్షకులుగా, డ్రైవర్లుగా, మేస్తులుగా, ఎవరో ఏ పనిలో గృహ వైపులుగా, అయా గృహీలుగా, ఇక్కడ సేవకులుగా, సేవకురాలుగా, పరిచారకులుగా బిడ్డలందరూ కూడా వారి సమృద్ధిగా దీవించి దూర ప్రాంతంలో మా బిడ్డలు, రాష్ట్రంలో ఉన్న బిడ్డలు, అయ్యా ఇక ఎదురు చూస్తున్న బిడ్డలు సమస్తమంగా దీవించి అయ్యా పనులు చూసిన బిడ్డలు, కళాశాల చూసిన బిడ్డలు, రాజ్యం చూసిన బిడ్డలు మా ప్రార్థన పెట్టినాయా హాస్పిటల్ బిడ్డలతో బాధపడుతున్న కుమార్ని దీవించి స్వస్థపరిచి కార్యం చేయండి. శ్రీకరణ కుమార్ని దీవించి బతికించి కార్యం చేయండి. సౌజన్య బిడ్డలను దీవించిన ఆయన స్వస్థపరిచి సహాయం చేయండి. ఈ పిల్లలందరూ మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మా లక్ష్యంలో మీ ప్రియకుమారయ్య ఈ బిడ్డల పేరిట ప్రతి దశమ భాగం తీర్పబడేటట్టు, ప్రతి దశమ భాగం బట్టి వారి జీవితాల్లో ఏదంతో మీరు ఆశీర్వదించేటట్టు మా ప్రాంతాల వారికి దీవెనకరంగా సహాయం చేయమని అయ్యా ఈ సేవకు వాడబడే ప్రతి కానుక అయ్యా సమృద్ధిలోకి తీసుకురామని యేసు పేరిట ప్రార్థించుకుంటున్నాము తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సహవాసం జరిగి కూడుకున్న సకల పరిశుద్ధులతో సదాకాలం ఆమేన్ ఆమేన్.